మనం చక్కగా బైబిల్ కోర్స్ పాడుకుంటూ వచ్చాం. ఈరోజు ఉదయకాలం బైబిల్ చదవని వాళ్ళు చేతులు పైకెత్తారా? బైబిల్ చదవని వారు చేతులు పైకెత్తాలి. ఎవరైతే ఉదయం బైబిల్ చదవలేదో చాలా సంతోషం. దేవుడు మనం దీవించిన కాక యథార్థంగా ఒప్పుకున్నారు కాబట్టి దేవుడిని దీవిస్తాడు. యథార్థంగా ఏం చేస్తారు? మీరు ఒప్పుకున్నారు. అయితే ఏం చేయాలి? ప్రతిరోజు కానీ ఈ రోజున తీర్మానం చేసుకోవాలి. మీరు ఈ రోజున ఏం చేయాలి? ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఒక పూట భోజనం చేయకపోతే ఆకలేస్తుంది మనకి కదా. ఒక పూట భోజనం చదవకపోతే అట్లే ఉండాలి. మనకు ఆత్మలో ఏదో కోల్పోయినట్టు అనిపించాలా, ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించాలా. ఆటోమేటిక్గా మనం టిఫిన్ చేయకపోతే ఏమొస్తుంది? నీరసం వస్తుంది, ఆకలేస్తుంది, ఏ పని చేయ బుద్ధి కాదు, పండుగలు అనిపిస్తుంది, ఎన్నో రకాలు జరుగుతుంటాయి దేహంలో మార్పులు. అదేవిధంగా బైబిల్ చదవకపోతే ఆ మార్పులు మనలో కనపడాలా, అప్పుడు బైబిల్ దగ్గరకు వస్తాం. లేకపోతే అట్లా వదిలేస్తాం. సరేనా? ప్రతిరోజు ఏం చేయాలి? బైబిల్ చదవాలి. కనుక రోజుకి 5 అధ్యాయాలు చదివితే, ఆదివారం 6 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి బైబిల్ పూర్తవుతుంది. సంవత్సరానికి బైబిల్ పూర్తవుతుంది. అదే రోజుకి ఇంచుమించు 38-39 అధ్యాయాలు చదివితే ఒక రోజులో కూడా ఒక నెలలో బైబిల్ పూర్తవుతుంది. ఎన్ని నెలలు? ఒక నెలలో బైబిల్ పూర్తి చేయాలంటే ఇంచుమించు 38-39 అధ్యాయాలు చదివితే ఒక నెలలో బైబిల్ పూర్తి. చాలాసార్లు పూర్తి చేశాను నేను. ఒక నెలలో ఒకసారి 28 రోజులు బైబిల్ పూర్తి చేశా. ఎన్ని రోజులు? 28 రోజులు బైబిల్ పూర్తి చేశా. అట్లా ఇంచుమించు ఎందుకు చెప్తానంటే బైబిల్ చదివే విషయంలో మిమ్మల్ని ప్రోత్సాహపరచదని చెప్తున్నాయి. ఇవన్నీ కూడా ఇంచుమించు ఇప్పటికి 50 సార్లు బైబిల్ పూర్తి చేస్తుంటా. ఎన్నిసార్లు? 50 పైగా బైబిల్ మొత్తం పూర్తి చేస్తుంటా. అర్థమైంది? ఎందుకు? జ్ఞానం కోసం కాదు, బోధించేదాని కోసం. అది 2 సెకండ్లు. ఏది మొట్టమొదటి నేను ఆత్మీయ మేలు పొందేదానికి, నేను జీవం పొందేదానికి, నేను ఆశించబడేదానికి, కానీ దేవుడు నాతో మాట్లాడేదానికి ఏం చేయాలి? రోజు ఏం చేయాలి? మనం బైబిల్ చదవాలా. చదవకపోతే ఎట్లా? మీ స్టడీ ఎంత చక్కగా చదువుతారు కదా. ఎందుకు? ఈ దినాల్లో ఏముంది? మనకు పోటీతత్వం ఉంది ఎక్కువ. స్టడీలో పర్సంటేజ్ కావాలి మీకు కదా, మెరిట్ కావాలి. ఇక్కడ ఏం చేస్తారు? కష్టపడి చదువుతారు, రాత్రి బౌలుగా కష్టపడతారు. మంచిదే కదా, దాని తగ్గ ఫలితం వస్తుంది. ఆత్మీయ జీవితంలో ఏం చేయాలి? కష్టపడాలి, దేవుని వాక్యం చదవాలి. అది మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. ఓకేనా? తర్వాత ఉదయకాలం మీరు బైబిల్ చదువుతారు, దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏం మాట్లాడో ఆ మాటని బైబిల్లో రాసుకోవాలా, ఇది డైరీలో రాసుకోవాలా. దేవుడు ఏమైతే మాట్లాడతాడో అదేం చేయాలి? మీరు ఒక డైరీ మెయింటైన్ చేయాలా. మీ డైలీ పోషణ కొరకు ఒక బైబిల్ ఒక డైరీ మెయింటైన్ చేయాలి. ఈరోజు ఉదయకాలం నా దినపాట్లో దేవుడు ఇది మాట్లాడు రాసుకోవాలా. అట్లా 2008 నుంచి ఇప్పుడు దాకా నేను చేస్తున్న పని. ఎప్పటి నుంచి? 2008 నుంచి ఇప్పుడు వరకు దేవుడు నాతో ఏం మాట్లాడుతాడో అది డైరీలో నేను ఉదయం సాయంత్రం రాసుకుంటా. ఇంకా ప్రత్యేక సందర్భాల్లో దేవుడు నాతో మాట్లాడుతాడు, డైరీలో రాసుకుంటా. ఒకసారి 2010 డైరీ ఓపెన్ చేస్తే దేవుడు నాతో ఏం మాట్లాడో అది అన్నీ నేను ఒకసారి మళ్ళీ చదువుకుంటా. అట్లా ప్రతి సంవత్సరం ఏమి ఉండాలి? డీటెయిల్గా ఉండాలి. దేవుడు నాతో ఏ సందర్భంలో ఎట్లా మాట్లాడుతూ వచ్చాడు అవన్నీ కూడా లిఖితపూర్వకంగా మనం చదవచ్చు కదా, రాతవచ్చు కదా. ఏం చేయాలి? రాయాలా. దాని ద్వారా ఎంతో మేలు మీరు పొందుతారు కదా. చాలా ప్రాముఖ్యంది. మీరు అప్పుడు ఆ దినాలు చెప్పి ఎంతమంది గుర్తుందో లేదు కానీ ఇప్పుడు ఎల్కేజీ నుంచి బీటెక్ ఎంటెక్ వరకు ఎన్ని బుక్కులు రాస్తాము మనం? స్టడీ బుక్స్ ఎన్ని రాస్తాము? ఎల్కేజీ నుంచి బీటెక్ అనుకుందాం, ఎన్ని బుక్స్ రాస్తారు మీ స్టడీ పరంగా? అయినా ఒక రూమ్కి వేయచ్చు మనం కదా. అయితే సంవత్సరం అంతట్లో బైబిల్ మన జీవితాంతలో బైబిల్ ఎందుకు రాయకూడదు? ఒకే బైబిల్ కదా. అర్థమైందా? అట్లా ఇక్కడ ఉన్నప్పుడు రాసా నేను కొన్ని బైబిల్. ఎక్కడ కొనుక్కొని రాసా, ఇంకా రాస్తూ ఉన్నా. కొత్త నిబంధన అంతా అయిపోయింది, పాత నిబంధన మొదటి సామెతల గ్రంథం అయిపోయింది. ఇంకో రాయాలి నేను. ఏం చేయాలి? నా జీవితం అంతలో ఒకసారి బైబిల్ రాయాలని ఆశ అనమాట. ఏం చేయాలి? జీవితం అంతట్లో బైబిల్ మొత్తం ఒకసారి రాయాలి. అంటే ఆశ ఉన్నది దేని వాక్యం. ఆశ ఉంటే ఆ వాక్యం మనల్ని గొప్ప చేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని గొప్ప చేస్తుంది. అంటే దేవుని వాక్యం అంటే అంత ప్రీతి ఉండాలా, దేవుని వాక్యం అంటే అంత మక్కువ ఉండాలా, దేవుని వాక్యం అంటే అంత ప్రేమ ఉండాలా కదా. ఇది చాలా అది దేవుడు చూస్తారు మనల్ని. వాక్యం అంటే ఎవరు? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అంటే వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తాం మనం దేవుణ్ణి ప్రేమించినట్లే. కాబట్టి ఈ రోజున సరే ఏం చేయాలి? మీరు దేవుని వాక్యం విషయంలో తీర్మానం చేసుకోవాలి. ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం కదా మనము. లేదంకల్ నాకు టైం లేదంకల్, స్టడీ అంకల్ ఎన్నో చెప్తాం, ఉట్టివే
ఓ రోజు మీరు ఒక లిస్ట్ రాసుకోండి. ఉదయకాలం నుంచి పనుకున్నంత వరకు నేనేం చేశాను, టైం టు టూ రాసుకోండి. అర్థమైంది నేను చెప్పేది? నిద్రలేసినప్పటి నుంచి పనుకునేంత వరకు నేనేం చేసిన ఒక పేపర్ రాసుకోండి. ఎంత టైం వేస్ట్ ఉంటుందో దాంట్లో, ఎంత టైం వేస్ట్ ఉంటుందో. చాలా బిజీ అనుకుంటాం మనమే కదా, మనకు మనం ఏమనుకుంటాము, చాలా బిజీ అనుకుంటాం. మరి దానియేలు భక్తుడు, మన పితడు, ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి కనుక అధికారం ఉన్నాడు. కానీ ముమ్మారు దేవునికి ఏం చేస్తున్నాడు, ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. దావీదు రాజు, ఇశ్రాయేలు దేశం గొప్ప రాజు, 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. చూడు, వాళ్ళకే అంత టైం దొరికితే మనకేముంది, ఎంత టైం ఉంటుంది మనకు. కానీ మనకు ఆశ లేదు. ఏం లేదు, ఆశ లేదు. ఆశ ఉంటే దేవుడు ఆశల ప్రాణాన్ని ఏం చేస్తుంటే దేవుడు తృప్తిపరచడం. కానీ ఈరోజు ఏం చేయాలంటే మీరు తీర్మానం చేసుకోవాలా, దేవుని వాక్యం కొరకు తీర్మానం చేసుకోవాలా. దేవుడు సహాయపడతాడు. నేను ఒక మాటని జ్ఞాపకం చేసి కొన్ని నిమిషాలే. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 36వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 36వ వచనము మొదటి భాగం మనందరం కలిసి చదువుకుందాం. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చినట్టుగా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. మరొకసారి చదువుకుందామా. ఆమె అంటే యెఫ్తా కుమార్తె అనమాట. ఆమె అంటే ఎవరు? న్యాయాధిపతి అని యెఫ్తా కుమార్తె. నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవ, మహాగణుడా, నీకు ఎంత వందనాలు ఆరాధిస్తున్నాం. నీ బిడ్డలు మేము నీ వాక్యం కలిగి ఉండేశ్వరం నమ్మకస్తులు ఉండడానికి, ప్రతిరోజు బైబిల్ చదివేదానికి, నీ స్వరం వినేదానికి, నీ వాక్యం చేత మేము నడిపించబడడానికి, బలపరచబడడానికి మా సాయం చేయండి. చదువుకున్న మాటలు దీవించండి, కొన్ని తలంపులు దయచేయండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, బలహీనను కరుణించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కానీ నేను సిద్ధపడింది వేదే, కానీ బ్రదర్స్ ఎవరు కనబడాల నాకు. అందుకని కనుక ఈ మాటలు ఆధారం చేసి కొన్ని మాటలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. కనుక ఇశ్రాయేలు న్యాయాధిపతిని యెఫ్తా కుమార్తె చెప్తున్న మాట. యెఫ్తా ఏం చెప్పాడు దేవునికి? యెఫ్తా దేవునికి ఏం చెప్పాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. 30వ వచనం చదవండి. ఒకరు 30వ వచనము. ముప్పై వచ్చిన చదవమ్మా. అప్పుడు చెప్తా అమ్మా. యెహోవాకు మొరకుకొనెను. అది చూడండి, యెహోవాకు మొక్కుకొనేను. యెఫ్తా ఏం చేస్తాడు? యెహోవాకు ఏమని మొక్కున్నాడు? నేను అమ్మోనియలతో యుద్ధానికి వెళ్తున్నాను, అమ్మోనియల మీద నాకు జయమిస్తే నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు ఎవరైతే ఎదురొస్తారో వారు నీకు అప్పగిస్తాను, సమర్పించుకుంటాను, ప్రతిష్ఠిస్తాను అని దేవునికి ఏం చేస్తూ చెప్తా మొక్కుకున్నాడు. కానీ దేవుడు గొప్ప జయమిచ్చాడు. అమ్మోనియల మీద దేవుడు గొప్ప జయమిచ్చాడు. అప్పుడు చూడండి 34వ వచనం. మిష్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు తంబూరులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనను. ఈ మాట గమనించండి. ఎవరు ఎదురొచ్చారు యెఫ్తాకి? ఎవరు ఎదురొచ్చారు? ఒకే ఒక కుమార్తె తానే ఎదురొచ్చింది. కానీ యెఫ్తా ఏడుస్తూ వచ్చాడు. ఏం చేయాలి? అయితే యెఫ్తా కుమార్తె ఎట్లా వచ్చిందట? తంబూరులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను. తండ్రి యొక్క విజయాన్ని గుర్తించిన కుమార్తె. ఎవరండి కుమార్తె? తండ్రి యొక్క
విజయమును గుర్తించిన కుమార్తె. గమనించండి, ఎందుకు దేవుడు నా తండ్రికి విజయం ఇస్తాడనే ఆత్మీయ గ్రహింపు కుమార్తెకు ఉంది. మళ్ళీ ఆమెకు సమాచారం ఎట్లా అందింది? తొమ్మిది నాట్యంతో తన తండ్రిని ఎదుర్కొంటూ వచ్చింది. ఒకటి, నా తండ్రి, ఆ దేవుడు నా తండ్రికి విజయం ఇస్తాడని నమ్మకం ఆమెకు ఉంది. లేకపోతే నా తండ్రికి దేవుడు జయమిస్తాడని విశ్వాసం ఆమెకి ఉంది. అనగా తండ్రి యొక్క ఆత్మీయ స్థితిగతులు ఎరిగిన కుమార్తె. గమనించండి, తండ్రి యొక్క ఆత్మీయ స్థితిగతులు ఎరిగిన కుమార్తె చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎంత గొప్ప ఎరుగుదల యెఫ్తా కుమార్తె ఉంది. మనకు ఈ గ్రహింపు అవసరం. ఏ గ్రహింపు? కానీ మన దేవుని గురించిన, మన పరమ తండ్రిని గురించిన గ్రహింపు మనకు ఉండాలి. ఆ ఎరుగుదల అనేది మనకు ఉండాలి. కనుక ఇంత గొప్ప ఆత్మీయ గ్రహింపు కలిగిన కుమార్తెని యెఫ్తా కలిగి ఉన్నాడు. చాలా అద్భుతమైంది. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు భౌతికంగా మనం ఆలోచిస్తే తల్లిదండ్రుల గురించిన అవగాహన, జ్ఞానం, గ్రహింపు లేకుండానే జీవిస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడు కూడా ఉండకూడదు. యవనస్తులు ప్రాముఖ్యంగా. కనుక అనుకుంటారు కొంతమంది యవనస్తులు, కానీ మా అమ్మ నాన్నకి ఏం తెలుసు, వాళ్ళు చదువులేదు కదా, అంతంత మాత్రం కదా, నాకు బాగా చదువు వచ్చి నేను ఆటలు ఈటకలు చేశాను అని ఏం చేస్తారు? తల్లిదండ్రులని చాలా తక్కువ అంచనా వేస్తారు. ఏం చేస్తారు? తల్లిదండ్రులని చాలా తక్కువ అంచనా వేస్తారు. కానీ యెఫ్తా అట్లా యెఫ్తా కుమార్తె చేయలే. తన తండ్రి ఏంటో కానీ యెఫ్తా కుమార్తెకి బాగా తెలుసు. తన తండ్రికి ఆత్మీయ స్థితిగతి అంటే ఆమెకి తెలుసు. అందుకే నా తండ్రికి దేవుడు విజయం ఇస్తాడని సత్యాన్ని ఎరిగి తన తండ్రిని ఎట్లా ఎదుర్కొందంట? తంబూరులతో, నాట్యంతో తండ్రిని ఎదుర్కొనేను. విజయోత్సవంతో ఎదుర్కొన్న కుమార్తెను మనం చూస్తూ ఉన్నాం. ఆ కుమార్తె ఏంటంటే తండ్రిని గురించిన గ్రహింపు, జ్ఞానము గల కుమార్తె, తండ్రికి ఆత్మీయ స్థితిగతులు ఎరిగిన కుమార్తె. ఈ తంబూరు నాట్యాలు ఇవన్నీ జ్ఞాపకం చేయబడుతుందంటే దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ తన తండ్రిని ఎదుర్కొన్న స్థితిని అది మన జ్ఞాపకము చేయబడుతుంది. కనుక దేవుని స్తుతించే అనుభవంలో యెఫ్తా కుమార్తె ఉంది. దేవుని గణపరిచే స్థితిలో యెఫ్తా కుమార్తె ఉన్నట్లు ఇక్కడ ప్రత్యేకంగా మన జ్ఞాపకము చేయబడతా ఉంది. అప్పుడు ఎదుర్కొన్న తన తండ్రి ఏం చేస్తూ వచ్చాడు? 35 వచ్చిన, కాబట్టి అతను ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేస్తువి, నీవు నన్ను తలడింపు చేయవులు ఒకటివై ఉన్నావు. నేను యెహోవా ఒక మాట ఇచ్చినాను కనుక నేను వెనక తీనాను. నేను యెహోవా ఒక మాట ఇచ్చాను వెనక. అప్పుడు అంటది, తండ్రి దేవుని నువ్వు ఏమైతే మాట ఇచ్చావో ఆ మాట ప్రకారం నాకు చెయ్యి. ఏమిచ్చిన మాట? దేవునికి కనుక ప్రతిష్ఠించటం. ఇక్కడ దహన బలి ఉంది. దేవుడు ఎప్పుడు కూడా నరబలిని కోరడు. ఆయన దేవుడు ఏం కోరడు? నరబలి కోరడు. అందుకే తన కుమార్తె బ్రతికినంత కాలము వివాహము లేకుండా దేవునికి ప్రతిష్ఠత అంతే. ఇశ్రాయేలులో ఇది అంతకు ఇష్టపడరు అనమాట, వివాహం లేకుండా కనుక ఉండటం అనేది. ఇశ్రాయేలులో ఏం చేయరు, ఇష్టపడరు యవనస్తులు. కానీ ఇది అది చిన్న చూపుగా ఉంటుంది వాళ్ళకి. ఇదేముంటుంది? చాలా చిన్న చూపుగా ఉంటుంది. అందుకే తన తండ్రి దుఃఖపడుతూ వచ్చాడు. అయ్యా నా కుమార్తె ఇప్పుడు తన ఒంటరిగానే ప్రతిష్ఠత కలిగి తన బ్రతికినంతకాలము ఉండాల్సిందేనా అంటూ తన తండ్రి ఏం చేస్తూ వచ్చాడు? ఆడ కురుంగునట్లు బాధపడేటట్టు మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈడ మనం గమనించితే నా తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా, ఆ ప్రకారం నాకు చెయ్యి అనే మాటలో ఎంత అర్థం ఉందంటే గమనించాలి. దేవుని సన్నిధిలో తండ్రి మాటను నిలబెట్టిన కుమార్తె ఎవరండి? తండ్రి సన్నిధిలో, దేవుని సన్నిధిలో తండ్రి మాటను నిలబెట్టిన కుమార్తె. ఎంత అద్భుతమైన సంగతి కదండి. కానీ పిల్లలుగా మనం కూడా ఎట్లా ఉండాలి? తల్లిదండ్రుల విషయాల్లో ఎట్లా ఉండాలి? తల్లిదండ్రుల విషయాలు ఏం కావాలి? మనం అట్లే ఉండాలి. తల్లిదండ్రులకి గౌరవించే వరకు ఉండాలి. మన బట్టి తల్లిదండ్రులకి పేరు రావాలి, ఖ్యాతి రావాలి. మన బట్టి తల్లిదండ్రులకి సంతోషం, ఆనందము కలగాలి, వాళ్ళు మెప్పు కలగాలి. ఈనాడు మనం చూస్తాము ఎన్నో ప్రాంతాల్లో క్రైస్తవ సమాజం అంతట్లో కూడా తల్లిదండ్రులు దుఃఖపరిచే పిల్లలే కనబడతారు. తల్లిదండ్రులకి బాధన, వేదన గురి చేసే పిల్లలే కనబడతారు. కానీ ప్రభుని ఎరిగిన మనము అట్లెప్పుడూ ఉండకూడదని దేవుని వాక్యం చేత ఏం చేస్తాం? మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది, జ్ఞాపకం చేయబడుతుంది. చూడు, తల్లిదండ్రులు మాట వినకపోతే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది కదా, ఎంతో వేదన. అయ్యో నా బిడ్డ నా మాట వింటలేదే, నేను చెప్పింది చేయటం లేదే అని తల్లిదండ్రులు ఎంతగానో వేదనకు గురి చేస్తారు. బాధపడుతుంటారు. వాళ్ళు లోపలే కుమిలిపోతూ ఉంటారు. కనుక వాళ్ళు కన్న దాన్ని బట్టి తల్లిదండ్రులకి ఎప్పటికీ మనం ఏం చేయాలి? మనము కృతజ్ఞత కలిగి ఉండాలి.
మన కన్ని పెంచారు, చదివిపించారు, ఒక స్థితి మనం తీసుకుని వస్తున్నారు. అయితే ఏం చేయాలి? వాళ్ళని మనము గౌరవించేవారుగానే ఉండాలి. వాళ్ళ ఘనతకు కారణంగానే మనము ఉండాలి. వాళ్ళ మెప్పుకు కారణంగానే మనము ఉండాలి. ఎప్పుడు తల్లిదండ్రులు దుఃఖపరిచేవారుగా మనము ఏమాత్రం ఏం చేయకూడదంట, ఉండకూడదు. బైబిల్ రాయబడి వాళ్ళు సన్మానించాలి, వాళ్ళు గౌరవించాలి, భయపడాలి, లోబడాలి. యవన కాలం ముందు వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళ ముసలి తన ముందు వాళ్ళని మనం చూసుకోవాలనే మాట కూడా రాయబడింది బైబిల్లో. కానీ యెఫ్తా కుమార్తె ఎవరంటే దేవుని సన్నిధిలో తన తండ్రి యొక్క మాటను నిలబెట్టిన కుమార్తెగా ఇక్కడ ప్రత్యేకంగా మన జ్ఞాపకము చేయబడుతుంది. అంత మాత్రం కాదు, కానీ ఆమెలో ఉన్న త్యాగాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. తండ్రి, నువ్వు మాట ఇచ్చితివా, అలాగ నాకు నువ్వు చెయ్యి. ఆమెలో ఉన్న త్యాగపూరితమైన జీవితాన్ని యెఫ్తా కుమార్తె కలిగి ఉంది. తానే దేవునికి సజీవ యాగముగా దేవునికి ఆమె అప్పగించుకుంది. ఈనాడు ప్రభు బిడ్డలుగా ఎలాంటి త్యాగం కలిగి ఉన్నారు? ఈ మధ్య జీవితాంతం దేవుని కొరకు ఉండేదానికి తానే త్యాగం చేసుకుంది తన జీవితాన్ని. అయితే దేవుని కొరకు మనం ఎలాంటి త్యాగం చేస్తున్నాము? ప్రభు అయితే తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చివేసినాడు క్రయధనముగా. ఎంత గొప్ప త్యాగం యేసు ప్రభు వారిది సిలువలో. అయితే మన ప్రభు కొరకు మనం ఎలాంటి త్యాగం చేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ఏమైనా చేయగలుగుతున్నామా ప్రభు? మనము ఏమైనా త్యాగం చేస్తున్నామా? చాలా ప్రాబ్లం. కానీ యెఫ్తా కుమార్తెలు ఎట్లుందంటే ఆమెలో ఉన్న త్యాగపూరితమైన జీవితము, అప్పగించుకున్న జీవితము, సజీవంగా ప్రభుకి సమర్పించుకున్న జీవితాన్ని ఈడ మనకు జ్ఞాపకము. అందుకే మాట చొప్పున నాకు, నీ మాట చొప్పున నాకు చేయము, నీ మాట చొప్పున నాకు చేయ. నేను ఇష్టమే తండ్రి, నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ నా విషయం నువ్వు బాధపడద్దు, నువ్వు దిగులు పడద్దు. నువ్వు దేవునికి మాట ఇచ్చిదివా, అలాగే నాకు చేయండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే భౌతికంగా మనం ఆలోచిస్తే పిల్లలంగా తల్లిదండ్రుల విషయంలో మనం మాట నిలబెట్టము. మనం తల్లిదండ్రుల యొక్క మాటను మనము నిలబెట్టము. కానీ మనం అట్లా ఉండకూడదని యెఫ్తా కుమార్తె ద్వారా మనం ఏం చేస్తున్నాం? మనము నేర్చుకుంటున్నాం. కనుక మొట్టమొదటిగా ఇది మనం గుర్తించగలగాలి. తన తండ్రిని కనుక అర్థం చేసుకున్న కుమార్తెను మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రి యొక్క ఆత్మీయ స్థితిగతులను ఎరిగిన కుమార్తెగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత నా తండ్రికి దేవుడు విజయం ఇస్తాడనే విశ్వాసం గల కుమార్తెగా మనము చూస్తాము. విశ్వాసం ఉంది, ఆత్మీయ గ్రహింపు జ్ఞానము తనకుంది. చాలా ప్రాముఖ్యం. ఒకసారి మనకేముండదు, విశ్వాసం ఉండదు కదా. దేవుడు నాకు ఇస్తాడనే విశ్వాసం ఉంటుందా? ప్రతిదీ కూడా అమ్మ నాన్న అడగంగా మనము ముందు ఏం చేయాలి? దేవుడిని అడగాలి. మనం ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుడిని అడగాలి. తర్వాత తల్లిదండ్రులు అడగాలి. ఏదైనా విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు ఇస్తాడని విశ్వాసం మనకి ఎంతైనా అవసరము. లేకపోతే చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి నేను ఇక్కడే ఉన్నా, అప్పుడు కనుక హైదరాబాద్కి మీటింగ్స్ వెళ్ళిపోయాను. నేను వచ్చేదానికి ఛార్జీ లేదు, నాకు వచ్చేదానికి ఏం లేదు, వచ్చేదానికి ఛార్జీ లేదు. ఏం చేయాలి? వెళ్ళాలని ఆశ దేవుడు పుట్టించాడు. పోయేదానికి ఉంది కానీ వచ్చేదాన్ని నాకు లేదు. ఏం చేయాలి మరి? ఎవరిస్తారు నాకు? ఎవరిస్తారు? చాలా ప్రాముఖ్యం. అయితే దేవుడు ఇస్తాడనే నమ్మకం నాకు ఉంది. దేవుడు ఇస్తాడనే నమ్మకం. ఇంకా ఈరోజు నైట్ బయలుదేరాలి. ఇప్పుడు దాకా నా చేతిలో ₹1 లేదు. ఈరోజు నైట్ నేను బయలుదేరి మళ్ళీ ఇక్కడ రావాలా? నా చేతిలో ఏం లేదు, ₹1 లేదు. ఏం చేయాలా? అప్పుడు హెబ్రోన్లో డైనింగ్ హాల్ కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్ నుండి బయటకు వస్తున్నాను. ఒక అంకుల్ నిలిచినాడు. ఆ లెవెల్ బాగున్నాను వాటేస్తున్నాడు ఆయన. బాగున్నాను అంకుల్ చెప్పా. సరే దీన్ని ఖర్చు గురించి నా జేబులో పెట్టాడు. ఎంత అంటే 500. అది ఎంత? 500. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు కదా. ఇంకొద్దుకు ముందుకు వెళ్తే సిస్టర్స్ కాంపౌండ్ నుంచి జాయ్ అంటే ఒక ఆంటీ వస్తుంది. నాయన బాగున్నావు అని చెప్తూ నాయన ఎక్కడ ఉండి ప్రోత్సాహం లోపల పోయి ఆమె చేతులు డబ్బులు పెట్టింది. కొద్దిగా ఎవరు చెప్పారు ఈమెని? నాకు లేదని సంగతి ఆంటీకి ఏం తెలుసు? ఎవరిచ్చారు? అంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి ఇక్కడి నుంచి నేను శ్రీకాకుళం పరిచర్యకి వెళ్ళాలి. అప్పుడు క్రిస్మస్ పరిచర్యకి. కనుక ఈరోజు నైట్ బయలుదేరాలి. ఈరోజు బుధవారం అంటే నిన్న మంగళవారం. రేపు నేను వెళ్ళాలి. ఈరోజు నాకు లేదు. శ్రీకాకుళం పరిచర్యకి నేను వెళ్ళాలి. నా దగ్గర డబ్బులు లేదు. ఏం చేయాలబ్బా? ఆ రోజు మంగళవారం మన గ్రామంలో పరిచయం ఉంటుంది. నేను వివరంగా ఏం చెప్పనులేండి, చెప్తున్నా మామూలు దేవుడు ఎట్లా సహాయపడ్డాడని. కిల్లేము. ఆ రోజు గుర్రగుడి ముగించుకున్నాము, వచ్చేస్తూ ఉన్నాం. నేను సామ్యులన్నే అన్న డ్రైవింగ్, నేను వెనక కూర్చో ఉన్నా. ఒక అన్న పరిగెత్తి వచ్చి నా జేబులో పెట్టాడు. ఎంత చూస్తే 500. నా ఛార్జీ సరిపోద్ది పోయి వచ్చేదానికి. ఎక్కడికి? శ్రీకాకుళానికి. అర్థమైందా?
అప్పుడు దేవుని ఎంత స్తుతిస్తూ వచ్చానో. ఎందుకు? అది లేకపోతే నేను పరిచయపోతుంది అక్కడ. ఎవరిని అడగలేం కదా, చేసి ఎవరిని అడగతామా? అడగలేము. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పాలంటే. చాలా అంటే ఏంటంటే మనం విశ్వాసం నేర్చుకోవాలా. ఏం చేయాలి మనము? విశ్వాసం మన వ్యక్తిగత జీవితంలో కూడా, కుటుంబ జీవితంలో కూడా ఏం చేయాలి మనం? ప్రతిదీ కూడా ప్రభు మీద, ప్రభు నాకు ఇది అవసరం ఉంది, నాకు సహాయము చేయండి, నువ్వు తప్ప నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు, నువ్వే నాకు సహాయము చేయండి. 7th క్లాస్ చదివే పాప చాలా పేద, వాళ్ళకి ఏం లేదు, పేదలు హాస్టల్ చదువుతుంది. ఆ పాప బుక్స్ కావాలంట. అది రియల్గా జరిగిన అని చెప్తున్నా. ఆ పాపకి ఏం కావాలి? బుక్స్ కావాలి. అయితే ఒక రోజు రాత్రి ప్రార్థన చేస్తుంది, ఏసయ్య నాకు బుక్స్ లేవు, నాకు బుక్స్ ఇవ్వండి అని ఏడ్చి ప్రార్థన చేసి పనుకుందంట. ఉదయం చూస్తే హాస్టల్లో టంక్ పెట్టి ఉంటుంది కదా, ఆ పెట్టి మీద బుక్స్ ఉన్నాయంట. ఆ పెట్టి మీద ఏమున్నాయి? బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ ఎవరో పెట్టి వెళ్ళిపోయినాయి. ఆ బుక్స్ అన్నీ పట్టుకుని ప్రతి రూమ్ ఆడుతుందంట. నా రూమ్లో నా పెట్టి మీద బుక్స్ ఉన్నాయి, మీ అంటే ఎవరు నాకు కాదు అన్నారంట. ఎవరిచ్చారు మరి? ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు కదా. అంటే స్టడీలో కూడా, మన స్టడీ లైఫ్లో కూడా ఏం కలిగి ఉండాలి? ప్రతి వెంటనే అమ్మ నాన్న మారం చేసి స్టడీ తీసుకోవడం కాదు. అది అందరూ చేస్తారు లోకంలో కూడా. మన ప్రభువు నమ్ముకున్నాము, అటు చేయకూడదు. ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని అడగాలి. ఆయన మన పరమ తండ్రి. దేవుని అడిగితే అమ్మ నాన్నకి ఇచ్చేదానికి సహాయపడతాడు దేవుడు. మనం ఏం చేస్తాము చెప్పండి? మారం చేసి, గోల చేసి, అలిగి తినకుండా మంచం ఎక్కి అది ఇచ్చేంత వరకు ఏం చేయము. ఇప్పుడు వరంగల్లో ఒక పిల్లాడు సెల్ ఫోన్ కోసం 3 రోజులు అన్నం తినలేవాడు. ఇస్తావా లేదని ఏం చేయలేదు. సెల్ ఫోన్ కొనిచ్చేంత వరకు కూడా అన్నమే తినలేవాడు. వాడు దేవరచన ఒకడు, వాడు కదమ్మా, తిప్పబర్తిని కదా ఇంకోడు. అది కొనిచ్చిన తర్వాత తిన్నాడు వాడు. ఒకసారి అడ చేస్తారు పిల్లలు. అట్లా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఏం చేయాలి? మొట్టమొదటిగా మన పరమ తండ్రిని అడగాలి. అది కనుక యెఫ్తా కుమార్తెకి ఏముంది? నా తండ్రికి దేవుడు ఏమి ఇస్తాడు? విజయం ఇస్తాడనే విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అందుకే నమ్ముటిని వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎంత గొప్ప దేవుడు కదా యేసుక్రీస్తు ప్రభు అనే సత్యము ఇది జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఒకసారి మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి ఫ్యామిలీగా. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి. కొద్దిగా అమౌంట్ ఉంది. అయితే ఒకరోజు ఉదయం ఒక అన్న ఫోన్ చేశాడు. మాతో సేవలో ఉన్న బ్రదర్ ఒక ఆయన, అన్న మా అన్నకి యాక్సిడెంట్ అయింది, ఏదైనా అమౌంట్ పంపగలుగుతారని బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టాడు ఆయన మెసేజ్. ఇప్పుడు ఏం చేయాలా? ఇటు ఇస్తేమో మేము ప్రయాణానికి పోలేం. ఏం చేయాలి? 2 రోజులు కఠినపరుచున్న హృదయాన్ని. ఒకరోజు ఉదయకాలం దేవుడు కనుక నీ సహోదరునికి ముఖం తిప్పోడు శాపగ్రస్తున్న దేవుడు మాట్లాడు వాక్యం ద్వారా. ఏం మాట్లాడాడు? అవసరంలో ఉన్న సహోదరునికి ముఖం తిప్పోరు ఎవరంట? శాపగ్రస్తులు. అప్పుడు ఆ మాట చేత భయపడి ఉన్న అమౌంట్ అంతా ఆయన పంపించేసాం. ఇంకా రేపు ఉదయకాలం బయలుదేరాలి. ఎక్కడికి? హైదరాబాద్కి. నైట్ 10 గంటల దాకా ఏం లేదు. ఉదయం నిద్రలేస్తే ప్రయాణం అయిపోవాలా. డబ్బులు ఎక్కడిది? ఎక్కడొస్తుంది? అయితే 10 గంటలకు ఒక హక్కు వచ్చింది. అన్న ఇప్పటి నుంచి మీకు ఇవ్వాలనుకున్నానని ఒక కవర్ పెట్టిపోయింది. నేను ఇచ్చిన దానికంటే డబ్బులు ఉంది దాంట్లో. ఎంత ఉంది? నేను ఇచ్చిన దానికంటే కూడా దాంట్లో ఎంత ఉంది? డబ్బులు ఉంది. ఎవరు ఇచ్చారు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. అట్లా మనం ఏం చేయాలి? చిన్నప్పటి నుంచే లేకపోతే యవనకాలనప్పటి నుంచే విశ్వాసంతో బ్రతికేది మనం ఏం చేయాలి? కనుక యెఫ్తా కుమార్తెలు అది ఉంది విశ్వాసం. విశ్వాసం ఉంటే త్యాగం ఉంటుంది దాంట్లో. విశ్వాసం ఉంటే ఏముంటుంది దాంట్లో? త్యాగం కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలు మీరు నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచే, ఇప్పటి నుంచే, యవనకాలం నుంచే. ఊరికి అమ్మ నాన్న మీద పడటం, ఏడవటం కాదు. ఎక్కడ పడాలి? దేవుని పాదాల దగ్గర పడాలా, ఆయన అడగాల, గోజారాడాల. అప్పుడు దేవుడు ఆశ్చర్యకర రీతిలో ఏం చేస్తాడు? ఆయన సహాయం చేస్తాడు. కనుక ఆమెలో ఉన్న విశ్వాసాన్ని మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఏం చూస్తూ వచ్చినాం మనము? కనుక తన తండ్రి మాటను నిలబెట్టిన కుమార్తె. దేవుని సన్నిధిలో తండ్రి మాటను నిలబెట్టిన కుమార్తె చాలా అరుదు. ఇలాంటి పిల్లలు ఉండటం చాలా అరుదు అన్నమాట. తల్లిదండ్రుల యొక్క మాట నిలబెట్టే పిల్లలు చాలా అరుదు. కానీ యెఫ్తా కుమార్తె ఏంటంటే తన తండ్రి యొక్క మాటను నిలబెట్టిన కుమార్తెగా బైబిల్లో లిఖించబడుతూ వచ్చింది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది, ఆమె తన దేవునికి ప్రతిష్ఠించుకుంది. తానే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, తను బ్రతికినంత కాలం. అందుకే రాయబడింది కదా, కనుక యెహోవాకు ప్రతిష్ఠిత మగును అనే మాట మనం చూస్తున్నాం 31వ వచనంలో. అలాగని తన జీవితాంతము కూడా దేవునికి ఏమైపోయింది? ఆమె ప్రతిష్ఠిత అయిపోయింది. ఇశ్రాయేలు కుమార్తెల్లో ఆమె పేరుగాంచిన కుమార్తెగా చేయబడుతూ వచ్చింది.
ఈనాటి కూడా ఇశ్రాయేల్లో కనుక ఆమెను జ్ఞాపకం చేసుకుంటారంట. యెఫ్తా కుమార్తెను ఏం చేస్తారంట? జ్ఞాపకం చేసుకుంటారు. ఆమెకు విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తుంటారంట. ఆమెలో ఉన్న త్యాగాన్ని వారు ఆమెలో ఉన్న ప్రతిష్టతను వారు జ్ఞాపకం చేసుకుంటారంట. ఎంత గొప్ప ఆశీర్వాదానికి కనుక యెఫ్తా కుమార్తె కారుకురాలుగా చేయబడుతూ వచ్చింది కదా. అలానే మీరు కూడా ఏం కావాలి? దేవుని కొరకు సిద్ధపడాలి. అయితే ఇదంతా యెఫ్తా కుమార్తెకి ఎట్లా జరిగిందబ్బా? ఈ రకంగా ఆమె ఎట్లా సిద్ధపడగలుగుతూ వచ్చింది? ఇది కూడా ఒక ప్రశ్నే. అంటే ఇంత శక్తివంతమైన జీవితాన్ని, ఇంత మాదికరమైన జీవితాన్ని, ఇంత విశ్వాస జీవితాన్ని, ఇంత త్యాగపూరితమైన జీవితాన్ని యెఫ్తా కుమార్తె ఎట్లా సిద్ధపడగలుగుతూ వచ్చింది? దానికి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. 34వ వచనం. యెఫ్తా చాలు. యెఫ్తా ఎక్కడికి వచ్చాడంట? మిష్పాలో ఉన్న తన ఇంటికి. మిష్పాలో వాళ్ళ ఇల్లు ఉంది. ఎవరి ఇల్లు? యెఫ్తాకి ఇల్లు ఉంది. మిష్పాలో ఏముందంట? ఇల్లు ఉంది. ఆ ఇంట్లో సిద్ధపరచబడ్డారు. మిస్పా అనగా కావలి గోపురం అని అర్థం. మిస్పా అంటే అర్థం ఏంటి? కావలి గోపురం. ఆ కావలి గోపురంలో యెఫ్తా కుమార్తె అద్భుతంగా, ఆధ్యాత్మికంగా, శక్తివంతంగా సిద్ధపరచబడుతూ వచ్చింది. ఆ కావలి గోపురం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువైన యేసుక్రీస్తు వారు కావలి గోపురం కిందకు వస్తే తప్ప మనం ఆత్మీయంగా సిద్ధపడలేం. మనం కావలి గోపురైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే తప్ప మనం ఆత్మీయంగా కట్టబడలేం. కాబట్టి మీరు ఒకవేళ ఇంకెవరైనా సరే కావలి గోపురానికి దూరంగా ఉన్నారా? యేసు ప్రభు వారికి దూరంగా ఉన్నారా? యేసు ప్రభు యొక్క సంరక్షణలో లేరా? లేకపోతే వెంటనే ఏం చేయాలి? ఆ కావలి గోపురం కిందకి రావాలా. మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గమైన దేవుడు, మన కోటైన దేవుడు, మనకు బలమైన దేవుడు, మనకు ఆశ్రయించిన దేవుడు, మన కావలి గోపురం ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? అలాంటి విజయవంతమైన జీవితము, విశ్వాస జీవితం, భక్తిగల జీవితము మనము కలిగి ఉండాలంటే ఎక్కడ రావాలంటే మనము ఎక్కడ రావాలి? మిస్పా కిందకి రావాలి. మిస్పా అంటే అర్థం ఏంటి? కావలి. గుర్తుపెట్టుకోండి, మిస్పా అంటే ఏంటి? కావలి గోపురము. కావలి గోపురం అంటే ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే కనుక యెఫ్తా కుమార్తె మిస్పా అయిన కావలి గోపురం కింద ఉంది కాబట్టి అంత అద్భుతమైన రీతిలో, ఆధ్యాత్మిక రీతిలో ఆమె ఏమైంది? సిద్ధపరచబడుతూ వచ్చింది. వాళ్ళు ఇంకా మీరు కావలి గోపురం కింద రాకపోతే, యేసు ప్రభువుకు దూరంగా ఉంటే, ఇంకా మీ హృదయాన్ని యేసు ప్రభువుకి ఇవ్వకపోతే, అయితే ఈ రోజున ఏమి చేయాలి? మీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. యేసు ప్రభువు, నేను పాపిని, నా పాపలు క్షమించమని పాప క్షమాపణ పొంది పాపం రక్షణ నిశ్చయిత కలిగి బాప్తిస్మిక అనుభవం కలిగి ఏం చేయాలి? దేవుళ్ళో జీవించాలి. అప్పుడు కనుక కావలి గోపురం కింద దేవుడు అద్భుతంగా యెఫ్తా కుమార్తె వలె మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. ఆయన సిద్ధపరుస్తాడు. హైదరాబాద్లో ఒక అక్క ఉంది. హెబ్రోన్లో సేవ కొరకు వచ్చింది అక్క. సామంతి, అక్క పేరు సామంతి. బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చింది ఆమె. ఆ ఇంట్లో ఆ అక్క ఒకటే ప్రభువుని నమ్ముకుంది. అయితే తల్లిదండ్రులు ఎంతో హింసించారన్నమాట, ఎంతో కొట్టారు. అయితే ఆమె చంపాలని ప్రయత్నం చేస్తారంట. ఫుడ్లో పాయిజన్ కలిపేసి అది తిన్న ఆమెకి ఏం కాలేదంట. అర్థమైందా? అంటే కావాల్సి తినకూడదు. మనం బైబిల్ రాయబడింది, దేవుని ఏం చేయకూడదు, మనము శోధించకూడదు అని రాయబడింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు యేసు ప్రభువు నుంచి ఆమెను దూరం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ ప్రయత్నం లేవు కూడా పనిచేయదంట. ఇంకేదో ఇంజక్షన్ చేశారంట, అవి కూడా పనిచేయలేదంట. అన్నంలో మందు పెట్టినా సరే అది కూడా ఆమెకి పనిచేయలేదంట. ఎవరు కాపాడారు? ఆమె ఎక్కడుంది? ఎక్కడుంది ఆ సిస్టమ్? కావలి గోపురం కింద ఉంది. అంటే యేసు ప్రభు కింద ఆమె ఆశ్రయం కలిగి ఉంది. మంచి విశ్వాసం అక్క. చాలా రోషం దేవుడు అంటే కూడా. దేవుడు అంటే చాలా రోషం. దేవుడు ఇప్పటికీ అక్కని ఏం చేస్తున్నాడు? ఆయన భద్రపరుస్తూనే ఉన్నాడు. ఆయన ఎంత అద్భుతం కదా. ఇంకొక కర్నూలు ఒక అక్క ఉంది. అక్క పేరు మర్చిపోయినాను. నువ్వు యేసు ప్రభువుని విడిచిపెడితే నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే లేదు. నువ్వు యేసు ప్రభువుని విడిచిపెడితేనే, లేకపోతే నేను పలకనంట వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారు ఏమని చెప్పారంట? యేసు ప్రభువుని విడిచిపెడితే ఆస్తులు నీకు ఓట ఉంటుంది, లేకపోతే లేదు. నీ ఆస్తులు నాకు వద్దని చెప్పిందంట ఆమె. అయితే నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టకపోతే నీతి నేను పలకనాడు అంట వాళ్ళ నాన్నగారు. సుమారు 9 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు పలకలేదంట. ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు కుమార్తెతో మాట్లాడలేదంట. ఒకే ఇంట్లో ఉంటారు. మళ్ళీ ఒకే ఇంట్లో ఉండి వాళ్ళ నాన్నగారు సుమారు 9 సంవత్సరాలు మాట్లాడదంట. అయినా ఇష్టపడిందంట ఆమె. ఎవరు కావాలి నాకు? ఈ తండ్రి కంటే నాకు ఏ తండ్రి కావాలి? పరమ తండ్రి కావాలి. ఇప్పుడు మనకెంత స్వేచ్ఛ ఉంది. మన తల్లిదండ్రులు ప్రభువు నమ్ముకున్నారు కాబట్టి మనకెంత స్వేచ్ఛ ఉంది. కానీ ఆ అక్క చూడు, అంటే దేవుని కొరకు ఎంత గొప్ప త్యాగం ఉంది.
కారణం ఏంటంటే వారంతా కూడా యేసుప్రభు అనే ఆ కావలి గోపురం కింద ఉన్నారు కాబట్టి అంత శక్తివంతమైన రీతిలో వాళ్ళు ఏమైనారు, సిద్ధపరచబడ్డారు. కాబట్టి మీరు కూడా ఈ బలమైన సాధనంగా మీరు ఉండాలంటే మొట్టమొదటిగా ప్రభు మీ హృదయంలోకి ఆహ్వానించాలి. ప్రభు మన హృదయంలో ఉంటే మనకన్నీ ఉన్నట్లే. అందుకే బైబిల్లో మాట రాయబడి ఉంది, మొదటి యోహాను పత్రికలో, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అంత గొప్ప దేవుడు మనలో ఉంటే మనకెందుకు ఇంక భయము, మనకెందుకు ఇంక దిగులు, మనకెందుకు ఇంక చింత? కాబట్టి నా దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, ఆయన ఎక్కడో లేడు, ఆయన నాలోనే ఉన్నాడు. కాబట్టి నువ్వెవరు? ఇప్పుడు నువ్వు శక్తిమంతురాలివి, మన శక్తిమంతులమే. ఇది మనం నమ్మాలా. మనం ఏం చేయాలి? దీన్ని నమ్మితే మనం బలంగా ఉంటాం, శక్తిగా ఉంటాం. లేకపోతే ఎప్పుడు నీరసంగానే ఉంటాం. 3 రోజుల నుంచి అన్నం తిన్నట్టే ఉంటాం, నీరసంగా బలహీనంగా. అట్లా కూడా దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఏం చేయాలి? బలంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇతరులను ప్రోత్సాహపరచాలి. మనం ఇతరులు ఏం చేయాలి? మనము మన ద్వారా అనేకులు ప్రోత్సహించబడాలా, బలపరచబడాలా, ధైర్యపరచబడాలా. యెఫ్తా కుమార్తెలు అనేది ఇదే. ఈనాటికి యెఫ్తా కుమార్తె ఇశ్రాయేల్ యొక్క యవనస్తులు బలపరిచే స్త్రీగా ఉంది. ఇప్పటికి ఆమె జీవితము అనేకులను ప్రభావితం చేస్తుంది, అనేకులను బలపరుస్తుంది, అనేకులతో మాట్లాడుతుంది. ఆమె చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ యెఫ్తా కుమార్తె యొక్క జీవితము ఇశ్రాయేల్ పిల్లలతో ఏం చేస్తుందంటే యవనస్తులతో మాట్లాడుతూ ఉంది. ఎంత శక్తివంతమైన జీవితం కదా. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? అయితే యెఫ్తా కుమార్తెలాగా ఉండి దానికి ఇష్టపడతారా? కావలి గోపురం కిందకు వస్తారా? తల్లిదండ్రులకి పేరు కాంతి తెచ్చేదానికి ఇష్టపడతారా? తల్లిదండ్రుల యొక్క మాటను దేవుని నిలబెట్టే బిడ్డలుగా ఉండేదానికి ఇష్టపడతారా? తీర్మానం చేసుకోవాలి. తీర్మానం కలిగి, ప్రభా మేము యెఫ్తా కుమార్తె వలె నీ కొరకు జీవించడానికి సహాయము చే ప్రభా, మమ్మల్ని బలపరచు ప్రభా అని అడిగితే నిశ్చయంగా దేవుడు మనకు సహాయపడి నడిపించే దేవుడు. ఒక మాట చదువును ముగిస్తాను. 144 కీర్తన 12 వచనం. 144:12. మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు ఎట్లా నగరకే చెక్కిన, ఒక నగరం ఉంటుంది, ఒక మూల స్తంభం ఉంటుంది ఒకటి మిడిల్లో. దాని అంటే ఆధారం అదే. ఇంకా అది పోయిందంటే మొత్తం కూలిపోద్ది. అది పోయిందంటే మొత్తము. అయితే మీరందరూ ఎట్లా సిద్ధపరచబడాలి? నగరకే చెక్కిన మూల కంబం వలె మీరు సిద్ధపరచబడాలి. ఒక బలమైన సాధనకు సిద్ధపరచాలా. అర్థమైంది కదా? ఇది చాలా ప్రాముఖ్యమైంది. కనుక అలా దేవుడు సంపూర్ణంగా శక్తివంతుల పాత్రలుగా మేము సిద్ధపరచేదానికి ప్రేమలు దేవుడు సహాయపడిన గాక. ఈ మాటలు దేవుడు మన కొరకు దీవించిన గాక. మోకరిద్దాం, ప్రార్థన చేస్తున్నాం. మీరు అన్న రాలేదు ఇంకా? మోకరించండి, పిలిచి వస్తాము. అందులో మోకరించాలి. చిన్న తీర్మానం చేసుకోవాలి, మనసులో ప్రార్థన చేసుకోవాలా. మోకాళ్ళ మీదకి వద్దాం, కళ్ళు మూసుకుందాం. చిన్న తీర్మానం. యేసు ప్రభువా, నేను కూడా మా పితరుడిని యెఫ్తా కుమార్తె వలె ఉండడానికి ఇష్టపడుతున్నాను, నాకు సహాయం చేయండి. ఇప్పుడు దాకైతే అలా నేను జీవించలేకపోతే వచ్చిన అయితే నన్ను క్షమించండి. ఆ విశ్వాసం నాకు దయచేయండి, నమ్మకం నాకు దయచేయండి, ఆత్మీయ గ్రహింపు నాకు దయచేయండి. తల్లిదండ్రుల మాట నిలబెట్టి బిడ్డగా నన్ను సిద్ధపరచండి. తల్లిదండ్రుల పేరు ఖ్యాతిని తెచ్చే బిడ్డగా చేయండి. యెఫ్తా కుమార్తె విశ్వాసం, భక్తి కలిగి ఉండేదానికి సహాయము చేయండి. ఆ త్యాగపూరితమైన జీవితం నాకు దయచేయండి. ఒక మూల కంబం వల్లే నన్ను, ఒక బలమైన సాధనంగా నన్ను సిద్ధపరచండి యేసయ్యా అని ప్రభువుని అడుగు. ఇంకెంతకాలము బలహీనంగా ఉంటావు? ఇంతకెంతకాలం దూరంగా ఉంటావు? చేయమన్నారమ్మా. చిన్న తీర్మానం చేసుకోవాలా. తీర్మానం చేస్తే నీ స్థలం విడిచేయాల. ప్రేమల తండ్రి, కృపల దేవ, మహాగణుడు, నీకు ఎంత వదనాలు. హృదయమారా ఆరాధిస్తూ పూజిస్తూ గణపరుస్తున్నాం. ఈ సమయం యవనస్తుల కుడికిలో మా పితరుడైన యెఫ్తా కుమార్తె యొక్క జీవితాన్ని మా గమనం తీసుకొచ్చినందుకే ఆరాధిస్తూ ఉన్నాము. ఘనమైన గొప్ప దేవ తండ్రి, హెరుమూలో ఉన్న యవన బిడ్డలు తండ్రి, యవన కుమార్తెలు జ్ఞాపకం చేస్తున్నాను. యెఫ్తా కుమార్తెలు విశ్వాసం కలిగి, భక్తి కలిగి, తండ్రి ఆత్మీయ గ్రహింపు కలిగి, జ్ఞానం కలిగి, తల్లిదండ్రుల మాటలు నీ సన్నిధిని నిలబెట్టే బిడ్డలుగా తండ్రి మీరు సిద్ధపరచండి. త్యాగపూరితమైన జీవితం, సమర్పణతో కూడిన జీవితము తండ్రి, ఆరాధన జీవితం, స్తుతించే అనుభవము బిడ్డల మీద దయచేయమని తండ్రి ప్రార్థన చేయించినాం. కావలి గోపురం నీ కింద ఉండి ఇటు గొప్ప ఆత్మీయ సిద్ధపాటు బిడ్డలకు మీరు ప్రసాదించి గొప్ప దేవుడిగా రుజువుపరచమని తండ్రి ప్రార్థన చేయించినాం. ఈ గొప్ప జీవితం కొరకు ఎవరైతే తీర్మానం చేస్తున్నారో బిడ్డకి తీర్మానాన్ని
స్థిరపరిచి బలపరిచి నడిపించమని తండ్రి ప్రార్థన చేయించున్నాం. రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందే దానికి సాయం చేయండి. ఆత్మీయ బలహీన బిడ్డలు బలపరచబడడానికి సాయం చేయండి. బిడ్డలకు స్టడీలో కావాల్సిన జ్ఞానము దయచేయండి. ఈ లోకంలో నీకు ప్రత్యేకంగా జీవించే బిడ్డలుగా, సాక్షిగా జీవించే బిడ్డలుగా చేయండి. తమ చదువులు కావాల్సిన జ్ఞానము బిడ్డలకి దయచేయండి తండ్రి. సాక్షులు నిలబెట్టి బిడ్డలు మీరు ఆశీర్వదించమని తండ్రి వందనము చెల్లి సూచన 10 బిడ్డని దీవించి ఆశ్రయించమని కోరుకుంటూ నీ కృపాస్తాలకు హస్తగతం చేసుకుంటూ యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు హేర్మల ప్రతి యవన బిడ్డకు తోడైండి బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.